నా అనుభవం. సో అందరికీ నమస్కారం. నా పేరు గార చిన్నారావు. టుడే ఇస్ ద గ్రేట్ డే. చూడొచ్చు, 2020 కరోనా టైంలో మాట్లాడిన మాటలు మీకు ఈరోజు చూపిస్తున్నాను. ఇప్పుడు దాకా గత 2018 ఆగస్టు 15వ తారీఖు జాయిన్ అయిన వేరే టీం ఎక్స్పీరియన్స్ చెప్పాను. 1 ఇయర్ ఎక్స్పీరియన్స్, బ్యాడ్ ఎక్స్పీరియన్స్ మీరు విన్నారు. తర్వాత ఇప్పుడు 2019లో స్టార్ట్ చేసినాక మళ్ళీ గుడ్ ఎక్స్పీరియన్స్ మీరు వింటున్నారు. గత ఎక్స్పీరియన్స్ ఎందుకు చూపించానంటే, అప్పట్లో నేనేం తప్పులు చేశానో మాక్సిమం ఇప్పుడు కూడా అయ్యే మిస్టేక్స్ మీరు కూడా చేస్తారు, మీకు కూడా అయ్యే అనిపిస్తాయి. బట్ ఆ తప్పులు మళ్ళీ చేయకుండా ఉండాలని మీకు అలా చూపించడం జరిగింది. ఆ రోజు మాట్లాడలేదు. చూద్దాం 2019లో మరి నేను కొత్తగా మళ్ళీ వేరే టీంలో జాయిన్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఎలా వర్క్ చేశాను, ఎలా కాంటెస్ట్ విన్ అయ్యానో ఒకసారి చూద్దాం. 20 డేస్లోనే ఫస్ట్ కాంటెస్ట్ విన్ అయ్యాను. మరి అది ఎలా విన్ అయ్యానో ఒకసారి చూద్దాం. సో అదే మాదిరిగా నేను సెప్టెంబర్ 15 నుంచి ఫుల్ టైం లాగా వర్క్ చేశాను. బట్ జాబ్ అయితే రిజైన్ చేయలేదు. సో టార్గెట్ ఉంది, 1 మంత్లోనే నేను టార్గెట్ విన్ అయ్యాను అనమాట. లాస్ట్ 20 డేస్ హార్డ్ వర్క్ చేశాను. సో కాంటెస్ట్ విన్ అయ్యా, బ్యాంకాక్ కాంటెస్ట్. సో జాబ్ కూడా పక్కన పెట్టేసానండి. సో జాబ్ మానేసి ఫస్ట్ పార్ట్ టైం చేశాను. జాబ్ చేసినప్పుడు నాకు సక్సెస్ రాలా. ఎందుకంటే ఇక్కడ ఎవరు నన్ను సక్సెస్ఫుల్ పర్సన్స్ గుంటూరులో లేరు. నేనే మొట్టమొదటి వ్యక్తిని కాబట్టి నేను ఎలా పడితే అలా చేసుకుంటూ వెళ్ళాను. బట్ తర్వాత జాబ్ మానేసిన తర్వాత ఫుల్ టైం స్పెండ్ చేసా కాబట్టి ఫస్ట్ 20 రోజుల్లోనే కాంటెస్ట్ విన్ అయిపోయా. ఇప్పుడు బ్యాంకాక్ అయితే 19 మంది లెఫ్ట్, 19 మంది రైట్. అప్పట్లో బ్యాంకాక్ విన్ అవ్వాలంటే ఒకవైపు 41 మంది, ఇంకోవైపు 39 మంది. అంటే 39 మంది రావాలి. వాస్తవానికి 41 ఒకవైపు, 39 ఒకవైపు వచ్చారు. అంటే ఇప్పుడు దానికన్నా డబుల్ చేయాల్సి వచ్చేది అప్పట్లో. అయినా కూడా చేసాం 20 రోజులు పక్కన పెట్టేసి ఫుల్ టైం చేయడం వల్ల ఒక 20 డేస్లోనే కాంటెస్ట్ విన్ అవ్వడం జరిగింది. సో రియల్గా థ్యాంక్స్ గాడ్ అని చెప్తున్నాను. 20 రోజుల్లో కాంటెస్ట్ విన్ అవ్వడం అంటే చాలా ఆషామాషి విషయం కాదండి. సో అలాంటి కాంటెస్ట్ నేను విన్ అవ్వటం నాకంటూ ఒక భరోసా వచ్చేసింది. ఇంకా ఏం నా లైఫ్ డోకా లేదనుకున్నాను. అదే మాదిరిగా వరుసగా ఫస్ట్ కాంటెస్ట్ బ్యాంకాక్ అయ్యాను, రెండో కాంటెస్ట్ మళ్ళీ యూరోప్ అయ్యాను, మూడో కాంటెస్ట్ కూడా అయ్యాను. రెండో కాంటెస్ట్ కూడా చూడొచ్చు మీరు. రెండో కాంటెస్ట్ కూడా యూరోప్ కాంటెస్ట్ నేను విన్ అవ్వటం నాకంటూ ఒక భరోసా వచ్చేసింది. ఇంకా ఏం నా లైఫ్ డోకా లేదనుకున్నాను. అదే మాదిరిగా వరుసగా ఫస్ట్ కాంటెస్ట్ బ్యాంకాక్ అయ్యాను, రెండో కాంటెస్ట్ మళ్ళీ ఇక చూడండి, ఫస్ట్ కాంటెస్ట్ లో సిల్వర్ అయిపోయాయి కదా, రెండో కాంటెస్ట్ సిల్వర్ లెవెల్లో మళ్ళీ విన్ అయ్యా. నిన్న మీరు చూసారు అలివేలు మంగ, ఆమె ఫ్రెషర్ లో విన్ అయిపోయి సిల్వర్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు నిన్న సిల్వర్ లో మళ్ళీ విన్ అయింది. అలివేలు మంగ అనే ఆమె అంగన్వాడీ టీచరు, ఖమ్మంలో ఉండిద్ది, ఇల్లందులో ఉండిద్ది. ఎక్కడో దూరం నుంచి ఉన్న ఆమె ఎలా విన్ అయిందంటే, నాలాగా హార్డ్ వర్క్ చేసింది, కమిట్మెంట్ తీసుకుంది. వాళ్ళ హస్బెండ్ వాళ్ళిద్దరు కమిట్మెంట్ తీసుకున్నారు. ఫస్ట్ కాంటెస్ట్ ఫ్రెషర్ గా విన్ అయ్యారు. ఇప్పుడు రెండో లెవెల్లో సిల్వర్ లో మళ్ళీ విన్ అయ్యారు వాళ్ళు. నిన్నే ఫోటో వచ్చింది, చూసారు కదా, నేను పెట్టాను. అదే మాదిరిగా నేను కూడా సిల్వర్ లో అప్పట్లో విన్ అయ్యాను. అలా వరుసగా మూడోది విన్ అయ్యాను. వరుసగా అన్ని కాంటెస్ట్లు విన్ అవుతూ వచ్చాను కాబట్టి ఈ రోజు ఫాస్టెస్ట్ గా డైమండ్ అయిపోయాను. చూడొచ్చు మీరు. ఇదిగోండి తారీఖు కూడా. అప్పట్లో 2 నెలలే టార్గెట్. 1 నవంబర్ 2019 నుంచి 31 డిసెంబర్ 2019 మధ్యలో టార్గెట్ ఉండేది. సిల్వర్ లెవెల్లో 106 చేయాలి. 106 అయితే 111 సేల్స్ ఒకవైపు, 136 సేల్స్ ఒకవైపు చేశా. చూడండి ఎన్ని చేశాను సిల్వర్ లెవెల్లో. 50 మంది టీం ఉన్నప్పుడు ఎలా చేశానో చూడండి, మీకు అర్థమైంది. యూరోప్ అయ్యాను, మూడో కాంటెస్ట్ కూడా అయ్యాను. నెక్స్ట్ ఇప్పుడు 4th కాంటెస్ట్ లో రన్ అవుతున్నా. మూడో కాంటెస్ట్ కూడా విన్ అయ్యాను. కరోనా టైంలో కూడా నడిచింది కాంటెస్ట్, అది కూడా విన్ అయ్యాను. నేను 4th కాంటెస్ట్ లో ఉన్నా అని చెప్తున్నాను. అంటే అప్పుడు కరోనా టైంలో ఉన్నా, 4వ కాంటెస్ట్ లో ఉన్నాను. అప్పుడు మాటలవి. సో ఈరోజు నేను చెప్పే అల్టిమేట్ విషయాలు ఏంటంటే, ఎవరైనా సరే ఒక 3 విషయాలు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ జాయిన్ అవ్వగానే చాలా ఉత్సాహం అనిపించింది. ఈరోజే జాయిన్ అయిపోయాం కదా, డబ్బులు పే చేస్తాం కదా, ఏదో ఒకటి చేయాలి, ఏదో చేయాలని చెప్పేసి సొంతంగా ప్రయత్నం చేస్తాం, ఓన్గా. దయచేసి ఓన్గా ఏమి చేయొద్దు. మీరు ఏదైనా చేయాలనుకున్నప్పుడు మీ అప్లైన్ని అడిగి ఇది చేయొచ్చో లేదో తెలుసుకొని మనకి చేయండి. మీ అప్లైన్ వద్దు అంటే అప్లైన్ని నెగిటివ్ అనగా ఫీల్ అవ్వద్దు. అతను మన మంచి కోసం చెప్పాడు అనే విషయాన్ని మీరు మైండ్లో గుర్తుపెట్టుకోండి. అది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ రెండో పాయింట్, ఈ సోషల్ మీడియా వేదికగా యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ సేఫ్ షాప్ గురించి నెగిటివ్స్ ఉన్నాయి. ఆ నెగిటివ్స్ చూసి చాలామంది బిజినెస్ నుంచి క్విట్ అయిపోతారు. నాకు కూడా క్విట్ అవ్వాలనిపించింది. బట్ అవన్నీ కరెక్ట్ కాదండి.
యూట్యూబ్లో కొన్ని లక్షల వీడియోస్ పాజిటివ్ వీడియోస్ ఉన్నాయి, ఒకటో రెండో వీడియోస్ నెగిటివ్ వీడియోస్ ఉన్నాయి. మరి ముఖ్యంగా నెగిటివ్ వీడియోస్ పరంగా చూస్తే సో నాకు ఆశ్చర్యం, ఏటీ రిపబ్లిక్ న్యూస్ ఛానల్ అని ఒక న్యూస్ ఛానల్ ఉంది, అది మరి యూట్యూబ్ ఛానల్ అనమాట. అతను ఏం చేశాడంటే సో అతను ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాడు. క్రియేట్ చేసినప్పుడు అప్పటికే యూట్యూబ్లో నా యొక్క వీడియోస్ కూడా ఉన్నాయి, నా నెంబర్ కూడా తీసుకున్నాడు. నాలాగా కొంతమంది యూట్యూబ్లో సేఫ్ షాప్ గురించి చెప్పే వాళ్ళందరూ నెంబర్లు తీసుకొని ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాడు. అతని పేరు అద్వానియో ఏదో ఉంది, సంథింగ్ అద్వానియా సంథింగ్ ఏదో పేరు అయితే నాకు గుర్తులేదు. అతనితో మాట్లాడాను నేను. సో అతను నా నెంబర్ కూడా గ్రూప్లో యాడ్ చేసేసాడు. యాడ్ చేసేసి ఆ గ్రూప్కి మళ్ళీ ఏ పోస్ట్ పెట్టాడు, సేఫ్ షాప్ పేరట భారీ మోసం, సేఫ్ షాప్ పేరట టోకరా, సేఫ్ షాప్ పేరట భారీ కుంభకోణం, స్కీము అని రకరకాలుగా అతను ఒక యూట్యూబ్ న్యూస్ ఛానల్ క్రియేట్ చేసి వీడియోస్ పంపించాడు. నేను షాక్ అయ్యా ఆ వీడియోస్ చూసి, ఏంటి ఇలా పెడుతున్నాడు ఇతను, సో నాసి రకమైన వస్తువులు ఇస్తూ మోసం చేస్తానంటాడు. సో అతనితో నేను మాట్లాడటం జరిగింది. అతనికి డైరెక్ట్గా ఫోన్ చేశాను, బాబు నువ్వు అసలు నువ్వేం చదువుకున్నావు అని అన్న. ఏదో సంథింగ్ చెప్పాడు. సేఫ్ షాప్ అనేది నాణ్యత లేకుండా వస్తువులు ఇస్తుంది, సేఫ్ షాప్ పరంగా ఇబ్బంది పడుతున్నారు, సేఫ్ షాప్ పరంగా సో భారీ మోసం అని చెప్తున్నావు కదా. సో ఒక్కళ్ళైనా నీకు కంప్లైంట్ చేసిన వాళ్ళు ఉన్నారా? ఎవరు ఉన్నారు? ఒక్కళ్ళైనా. సో ఇక్కడ నాసి రకమైన వస్తువులు అంటే నువ్వు 10,000 రూపాయలు షాపింగ్ చేస్తే 10,000 తగ్గట్టు కన్నా క్వాలిటీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడం కష్టం. సో మనం పెట్టే అమౌంట్లో 3,000 మ్యానుఫ్యాక్చరింగ్ అయితే మనకు చేతికి వచ్చేలాకే 10,000 అవుతుంది కదా. మరి 7,000 రూపాయలు ఏమవుతుందంటే బయట మార్కెట్లో డీలరు, డిస్ట్రిబ్యూటర్, రిటైలర్, హోల్సేల్ వాళ్ళు తీసుకుంటారు. మన సేఫ్ షాప్లో ఆ 7,000 పైన ఉన్న వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. సో 13 ఏమో పైన ఉన్న అప్లయన్స్కి, ఒకళ్ళేమో కంపెనీ షేరు, 14 షేరు డివైడ్ అవుతుంది. సో మనం పెట్టే అమౌంట్ అనేది బిజినెస్ కోసం పెట్టామా, వస్తువు కోసం పెట్టామా అని చెప్పేసి ఎవరికైనా వ్యక్తిగతంగా తెలుసండి. ఎవరు కూడా దీనిలో నష్టం కలిగిందని బాధపడతల్లా. కంపెనీ హ్యాపీగా అందరు కూడా ఇన్కమ్ ఇస్తుంది, వారం చెక్స్ ఇస్తుంది. 2001 నుంచి కూడా ఇప్పటి వరకు ఒక్క చెక్ కూడా ఆపలేదు ఎవరికి కూడా. నాకు కూడా రావాల్సిన డబ్బులన్నీ కంప్లీట్గా ఇచ్చేస్తుంది. నేను పెట్టిన డబ్బులేమో నాకైతే వస్తువులు కొన్నాను, ఆ వస్తువు కూడా నాకేమో కొన్ని వస్తువులు నేను సూట్లు కుట్టించుకున్నా, బట్టలు కుట్టించుకున్నా, మా మిస్సెస్ శారీస్ కుట్టించుకుంది, ఇంట్లో సామాను వాడుకుంటున్నాము, స్టీల్ సామాను, అవన్నీ యూస్ఫుల్ అవుతున్నాయి. బట్ వాటి గురించి మేము ఎప్పుడు పట్టించుకోలేదు. ఒక 10,000 రూపాయల షాపింగ్తో పెద్ద బిజినెస్ వచ్చింది కదా. ఇలాంటి బిజినెస్ ప్రపంచంలో ఎక్కడన్నా ఉంటుందా? ఈవెన్ ఒక 10,000 పెట్టి ఒక కూరగాయల మార్కెట్ పెట్టాలన్నా మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా నువ్వు కూరగాయలు అమ్మితేనే నీకు ఇన్కమ్ వస్తుంది. ఈ సేఫ్ షాప్లో ఒక 10,000 ఇన్వెస్ట్మెంట్ అనుకున్నా కానీ తప్పేం కాదు, ఇన్వెస్ట్మెంటే అనుకోండి. ఆ తర్వాత రిఫర్ చేసుకుంటే రిఫరల్ ఇన్కమ్ వస్తుంది కదా. అప్పట్లో 10,000 రూపాయలతో ఐడియా వచ్చేది స్టార్టింగ్. ఇది ప్రాసెస్ ఉందండి. దీని గురించి ఎవరు నెగిటివ్గా లేరు. కొన్ని లక్షల మందికి ఉపాధి కలుగుతుంది. ఇప్పటికీ 1 కోటి మంది పైన సేఫ్ షాప్లో ఉన్నారు. దయచేసి మీరు ఇలాంటి బ్యాడ్ ప్రచారం ఆపండి. సేఫ్ షాప్లో అప్పటికి 1 కోటి మంది, 1,60,00,000 మంది. 2020లో 1 కోటి మంది ఉన్నారు. అప్పటికి 1,60,00,000 మంది అయ్యారు సేఫ్ షాప్లో కస్టమర్స్, అసోసియేట్స్. సో నెక్స్ట్ ఇంకో తప్పు చేశారు మీరు. నా యొక్క నంబర్ నా పర్మిషన్ లేకుండా మీరు ఇలా గ్రూప్ క్రియేట్ చేశారు. సో మీ మీద నేను కేసు ఫైల్ చేస్తాను ఇమీడియట్గా. సో నా యొక్క నెంబర్ని మీరు ఇట్లా చేశారు కదా, ఈ గ్రూప్ కానీ డిలీట్ చేయకుండా సో చేయకపోతే మిమ్మల్ని ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో నేను పలానా ఇంజనీరింగ్ కాలేజీలో ఇలా ఫ్యాకల్టీ అసోసియేట్ ప్రొఫెసర్ పనిచేస్తున్నాను. సో నేను కూడా అంత ఆషామాషిగా వదిలిపెట్టిన మిమ్మల్ని. సో మీ నెంబర్ ఉంది కదా, మీ నెంబర్ నేను ఖచ్చితంగా ఎక్కడ తీసుకెళ్ళి అక్కడ తీసుకెళ్తానని చెప్పాను. అతను ఏమనుకున్నాడు కానీ భయపడిపోయాడు. వెంటనే సో తీసేసాడు అనమాట, గ్రూప్ తీసేసాడు, డిలీట్ చేశాడు. బట్ ఆ వీడియోస్ డిలీట్ చేయాల. ఆ వీడియోస్ డిలీట్ చేయలేదు. ఆ వీడియోస్ డిలీట్ చేపించగలక డిలీట్ ఎందుకు చేయలేదంటే, హాయ్, నేను మీ రానా దగ్గుపాటి. ఐఎమ్ అన్ యాక్టర్, ఫిట్నెస్ ఎంతూజియాస్ట్, ఆంటర్ప్రినర్ అండ్ ఐ హావ్ సమ్ సెన్స్ ఆఫ్ పెట్టాడు కదా, దాన్ని కొంచెం సెన్సేషన్ చేయాలి. ఏదైనా సెన్సేషన్ న్యూస్ వస్తేనే కదా ఆ న్యూస్ ఛానల్ ఎవరైనా చూసేది. సో ఆ విధంగా అతను ఇంకా కూడా అతను న్యూస్ ఛానల్లో ఆ వీడియోస్ ఉంచడం జరిగింది. రియల్గా అతను బిగినింగ్లో సేఫ్ షాప్ పైన బురద జల్లకపోతే అసలు ఏటీ రిపబ్లిక్ న్యూస్ ఛానల్ అనేది విషయం ఎవరికి తెలిసేది కాదు. అలా వాడి యొక్క హైలైట్ కోసం సేఫ్ షాప్ మీద బురద జల్లాడు. సో మరి ఏటీ రిపబ్లిక్ న్యూస్ ఛానల్ కన్నా టీవీ 9, టీవీ 5, ఈటీవీ, మీ టీవీ, ఆ టీవీ, ఏ టీవీ ఇవన్నీ కూడా తక్కువ.
ఆ మాత్రం సేఫ్ షాప్ ఉన్న విషయం టీవీ నైన్కి తెలీదా, ఏబిఎన్కి తెలీదా, ఎన్టీవీకి తెలీదా, వాళ్ళకి తెలీదా? మరి అక్కడ ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు ఇవ్వలేదంటే అక్కడ ఎవరు కంప్లైంట్ చేసిన వాళ్ళు లేరు కాబట్టి. ఏదైనా ఇల్లిగేషన్ ఉంటేనే కదా. కొంతమంది సేఫ్ షాప్ పైన కంపెనీ పైన ఏం చేయరండి. కొంతమంది ఉంటారు. ఇప్పుడు నేను కొంతమంది దగ్గర డబ్బులు తీసుకున్నాను అనుకోండి. సో నేను కంపెనీకి పంపించకుండానే కంపెనీకి పంపించేశాను. సో మరి మీ వస్తువులు రాలేదు, మరి నాకు కూడా తెలియదు అని చెప్పేసి నేను మళ్ళీ వీళ్ళకి సపోర్ట్కి వెళ్ళిపోతే వీళ్ళు వెళ్ళి కంప్లైంట్ చేస్తారు. కంప్లైంట్ చేసినప్పుడు ఎంక్వైరీ చేస్తాడు. మరి ఇతను కంపెనీకి డబ్బులు పంపించేటా లేదా చూస్తాడు వెబ్సైట్లో ఓపెన్ చేసి. తర్వాత ఏమైంది, నా మీద బయటపడింది, నేనే పంపించలేదు కాబట్టి. సో నేనే తప్పు చేసిన ఫీలింగ్ వచ్చేసింది. సో బాబు కంపెనీ పంపించలేదు, ఇతనే తప్పు చేశాడు కాబట్టి ఇతనే అరెస్ట్ చేయాలని నన్నే అరెస్ట్ చేస్తారు. తప్పేవరిది? నాది. ఎందుకు? జనాల దగ్గర డబ్బులు తీసుకొని కంపెనీకి ఫార్వర్డ్ చేయాలి. కంపెనీకి ఫార్వర్డ్ చేస్తే కంపెనీ ఆటోమేటిక్గా ఇన్కమ్ కాదు కానీ ముందు వస్తువు ఇచ్చేది కదా. కంపెనీ ఎప్పుడు కూడా డబ్బులు ఇస్తానంటలా, నువ్వు జాయిన్ అవ్వు డబ్బులు ఇస్తానని చెప్పట్లా. నువ్వు జాయిన్ అయితే షాపింగ్ చేసావు అండ్ రెఫర్ చేస్తే రెఫరల్ ఇన్కమ్ వస్తుంది. అది కంపెనీ ప్రిన్సిపల్. సో దీన్ని అర్థం చేసుకోలేక కొంతమంది మూర్ఖులు ఏం చేస్తుంటారంటే, నేను జాయిన్ అయ్యాను నాకు డబ్బులు రావట్లా. జాయిన్ అయితే డబ్బులు వస్తాయా? ఎవరు చెప్పారు? షాప్ చేస్తే షాపింగ్ చేసినందుకు నీకు వస్తువు వచ్చింది బయట ఎక్కడైనా సరే. రెఫర్ చేస్తేనే కదా డబ్బులు వచ్చేది, రెఫరల్ ఇన్కమ్. ఇక్కడ లెఫ్ట్ ఒకళ్ళు రైట్ ఒకళ్ళు ఇద్దరు రెఫర్ చేస్తే నీకు 1000 రూపీస్ వస్తుంది. నువ్వు ఇద్దరు రెఫర్ చేసినప్పుడు నీకు డబ్బులు రాకపోతే అడుగు. సో ఈ బేసిక్ నాలెడ్జ్ లేకుండా చాలామంది చేస్తుంటారు. యూట్యూబ్లోనూ ఫేస్బుక్లోనూ నెగిటివ్ కామెంట్స్ చూసి, నెగిటివ్ వీడియోస్ చూసి ఎవరు కూడా భయపడదండి. నా టీంలో కూడా అప్పుడప్పుడు ఇలాంటి వీడియో చూపిస్తారు. సో ఏదైతే పెద్ద రీసెర్చ్ చేసిన విధంగానే చాలామంది గొప్పగా ఫీల్ అవుతారు. సో ఒక నెగిటివ్ వీడియో చూపించి దాన్ని సర్క్యులేట్ చేసేసి సో ఇది గొప్పగా ఫీల్ అవుతారు. అరే బాబు, యూట్యూబ్లో కొన్ని లక్షల విజయాలు పాజిటివ్లు ఉన్నాయి. ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు డైమండ్ అవుతున్నారు. ఎటువంటి స్థాయి లేని వాళ్ళు చూడొచ్చు. మరి సుజాత మేడం టైలర్ డైమండ్ అయిపోయింది, వారానికి 2 లక్షలు తీసుకుంటుంది. నాజే మేడం డైమండ్ అయింది, వారానికి 2 లక్షలు. ఎలక్ట్రీషియన్ పెద్దిసిన శ్రీనివాస్ గురించి డైమండ్ అయిపోయాడు, వారానికి 2 లక్షలు. సో యాదగిరి సెక్యూరిటీ గార్డు 2 lakhs. ఆర్మీ ఆఫీసర్లు సోమశేఖర్ గురించి కానీ, నెక్స్ట్ అదేవిధంగా వికాస్ మా గురించి కానీ వీళ్ళందరూ 2 lakhs తీసుకున్నారు. నరేష్ గురించి సో ఎంటెక్ స్టూడెంట్ 2 lakhs తీసుకుంటున్నాడు. ఇలాంటి వాళ్ళందరూ కూడా రోల్ మోడల్గా తీసుకొని సో వాళ్ళ యొక్క పాజిటివ్ ఎనర్జీ తీసుకోవాలి. కానీ అలా చూడకుండా ఏదో ఒక చిన్న నెగిటివ్ వీడియో చూసేసి దాన్నే సర్క్యులేట్ చేసేసి అదేదో పెద్ద ఫ్రాడ్ లాగా మీరు చూపించాలనుకుంటే అలా ఏం మీ పప్పులు ఉడకండి. ఎందుకంటే నెగిటివ్ ఉంటే ఈరోజు నేను ఇక్కడ యూట్యూబ్లో ఫేస్బుక్లో లైవ్లో మాట్లాడుతున్నాను. ఏదైనా ఉంటే మరి నాకే ప్రాబ్లం అవ్వాలి కదా. మరి నాకే ప్రాబ్లం కానప్పుడు ఎందుకు మీరు అంత భయపడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ తప్పు అయితే నేనే చేయను. ముందుగా ఒకవేళ కంపెనీ నిజంగా ఫేక్ అనుకోండి, ఫ్రాడ్ అనుకోండి, నేనే ముందుండి దాన్ని స్టాప్ చేసేవాడిని. అలా నేను చేయకుండా ఈరోజు రాయల్టీగా లైవ్లో డైరెక్ట్గా మీకు కమిట్మెంట్ ఇచ్చి చెప్తానంటే ఈ బిజినెస్లో దమ్ముంది కాబట్టి. సో ఇలాంటి దమ్మున్న బిజినెస్ గురించి దమ్ముతో చేయండి. ఎదుటి వాళ్ళు చేసిన తప్పులు మళ్ళీ మీరు రిపీట్ చేయొద్దు. నేను చెప్పిన నా టోటల్ ఎక్స్పీరియన్స్ 1 year బ్యాడ్ ఎక్స్పీరియన్స్ మీకు ఎందుకు చెప్పానంటే ఒకటే ఉద్దేశం, నేను చేసిన మిస్టేక్స్ మళ్ళీ చేయొద్దని. సో ఒకేసారి మీరు ఈ యొక్క ఎక్స్పీరియన్స్ తీసుకొని ఈ మిస్టేక్స్ మళ్ళీ రిపీట్ చేయకుండా 100% సక్సెస్ అవుతారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ యొక్క లైవ్ని వీక్షిస్తున్న మీ అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటూ, సో కామెంట్స్ పాజిటివ్ పెడుతున్న వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. నెగిటివ్గా పెడుతున్న వాళ్ళు కూడా ధన్యవాదాలు అనమాట. ఎలా పెట్టినా ఇద్దరు పాజిటివ్ ఆర్ నెగిటివ్ I will take as same as. సో either compliment or comment I can take in same way. రెండింటిని ఒకే రకంగా నేను తీసుకుంటాను అనమాట. సో కామెంట్స్ అయినా కాంప్లిమెంట్స్ అయినా రెండు ఒకే రకంగా ట్రీట్ చేస్తాను. సో నా యొక్క డ్రీమ్ ఒకటేనండి. సో 2018 దాకా సేఫ్ షాప్ గురించి నాకు తెలియలేదు. సో ఇలాంటి గ్రేట్ ఆపర్చునిటీ ప్రతి గడప కూడా తెలియాలి, ప్రతి గడప తీసుకెళ్ళాలి, ప్రతి ఊరు గడ్డ సేఫ్ షాప్ అడ్డాగా మారిపోవాలి. ఇలా చేసేదాకా కూడా నా ప్రయాణం ఆగదు. చెప్తున్నా, గడప సేఫ్ షాప్, ప్రతి ఊరి గడ్డ సేఫ్ షాప్ అడ్డా, నా ప్రయాణం ఆగదు. ఆ రోజు చెప్పాను, ఈ రోజు చెప్తున్నాను, ఏ రోజు చెప్తాను. అది తీసుకెళ్లేదాకా వదిలిపెట్టే పని లేదు. గడపకు సేఫ్ షాప్, ప్రతి ఊరి గడ్డ సేఫ్ షాప్ అట్ట, ప్రతి పేదవాడిని ధనికుడిగా మారుస్తాము. 100% చూడండి. ఆ రోజు నా దగ్గర టీము 250 టీము ఉన్నప్పుడే నేను చెప్పాను. ఈరోజు నా కింద 8000 టీం అయ్యారు. 8000 టీం ఉన్నప్పుడు మళ్ళీ చెప్తున్నాను, ఫ్యూచర్లో మళ్ళీ ఇలాంటి వీడియోలు మళ్ళీ చూపిస్తాను. గతంలో మాట్లాడిన వీడియోలు మళ్ళీ రిపీటెడ్గా చూపిస్తాను. నేను చెప్పినవి జరిగిందా లేదా మీరే చెక్ చేసుకోండి. ఫ్యూచర్లో మళ్ళీ చూపిస్తాను.
సో ఖచ్చితంగా ఎవరైతే ఉద్యోగాలు లేవని బాధపడుతున్నారో, సో ఎక్స్ట్రా ఇన్కమ్ లేదని బాధపడుతున్నారు, నెక్స్ట్ అదేవిధంగా కొంతమంది ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల సంపాదన ఆర్థికపరమైన ఇబ్బందులు వస్తున్నారు. అలాంటి వాళ్ళందరికీ ఒక గ్రేట్ ఆపర్చునిటీ అండి సేఫ్ షాప్ ద్వారా మీకు ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. ఈ యొక్క అవకాశాన్ని తీసుకోవాలనుకుంటే 100% నా నెంబర్ కాల్ చేయండి, మీకు నేను ఈ అవకాశం ఇస్తాను. నా ఫోన్ నెంబర్ 9492685470. మళ్ళీ చెప్తున్నాను, 9492685470. నెక్స్ట్ ఇంకో నెంబర్ ఉంది, ఆ నెంబర్ కూడా చెప్తున్నాను, 9110599591. కరోనా టైంలో నెంబర్లు ఇచ్చా ఈ విధంగా. సో మీకు ఎవరికైనా ఈ అవకాశం, మీకు కరోనా టైం వల్ల ఇంట్లో కూర్చున్నా ఇబ్బందులు పడుతుంటే నాకు కాల్ చేయండి, ఈ అవకాశం మీకు ఇస్తాను, మీ లైఫ్ మారుస్తా అని చెప్పాను. అవకాశం ఇచ్చాను, లైఫ్లు కూడా చేంజ్ అయినాయి లేదా? ఎస్ఆర్ ఎలా చేయాలో ఏం చేయాలో నేను గైడెన్స్ ఇస్తూ వచ్చాను, వాళ్ళే వర్క్ చేసుకుంటున్నారు. మళ్ళీ చెప్తున్నాను, 9110599512. సో ఈ యొక్క వీడియో చూసిన మీ అందరు కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే, నా ఎక్స్పీరియన్స్ మీకు నచ్చితే సో లైక్ చేయండి. సో ఎందుకంటే నా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయినా కానీ కొంతమందికి గుడ్గా ఉపయోగపడుతుంది అనమాట. సో నెక్స్ట్ ఈ యొక్క ఎక్స్పీరియన్స్ వేరే వాళ్ళకి కూడా షేర్ చేయాలంటే కంపల్సరీ షేర్ చేయండి. సో ఇది నేను యూట్యూబ్లో, నా యొక్క యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను. సో నా యొక్క యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, అందరు కూడా పేషెన్స్గా విన్నందుకు. సో జై హింద్, జై హో సేఫ్ షాప్. చూడొచ్చు ఆ వీడియో మొత్తం 45 నిమిషాల వీడియోలో మీరు మొత్తం తెలుసుకోవాల్సిన విషయాలు 3 విషయాలు. నేను 2018లో చేరినప్పుడు బిజినెస్ నా సొంతంగా చేశా. అంటే ఏ అప్లైన్ చెప్పింది ఏది వినేవాడిని కాదు, నా ఓన్గా చేశా. నా ఓన్గా చేయటం వల్ల వచ్చిన నష్టం ఏంటంటే ఐడి ప్లేస్మెంట్ రాంగ్ చేశా, ఐడి క్రియేషన్ కూడా నేనే చేసేవాడిని. నెక్స్ట్ నా కింద టీంకి నేను రాంగ్ కమిట్మెంట్ ఇచ్చాను. నెక్స్ట్ 3 కార్డినల్ రూల్స్, మనీ రిలేషన్స్ బ్రేక్ చేశాను, ఈగో ఫీలింగ్స్ పెట్టుకున్నాను. ఎస్ఆర్ నో? ఫైనల్ గా నేను చేసిన తప్పులు ఏమైనా ఉన్నాయంటే అప్లైన్ మాట వినకపోవడమే. అప్లైన్ తో కూడా క్లాషెస్, డౌన్లైన్ తో కూడా క్లాషెస్, పైన వాళ్ళతో మంచిగా రిలేషన్షిప్ లేదు, కింద వాళ్ళతో మంచి రిలేషన్షిప్ లేదు. అందుకే నేను జీరో అయిపోయాను. 2019 వరకు, 2018-19 వరకు 1 year చేసిన టీం అంతా జీరో అవడానికి కారణాలు నేను ఎవరి మీద కూడా మళ్ళీ బ్లేమ్ చేయాలా, నేనే చేసే తప్పులన్నీ ఒప్పుకున్నాను. ఎస్ఆర్నో? అంత డైర్గా ఒప్పుకున్నాడు ఎవడు ఉన్నాడు. అదే మీరు వెళ్ళి కదిలించండి, సేఫ్ షాప్ చేసి ఆగిపోయిన వాళ్ళే ఇక వాళ్ళు ఎట్ట చేశారు, వీళ్ళు ఎట్ట చేశారు, వీళ్ళు ఇంత ద్రోహం చేశారు, వాళ్ళు అట్ట చేశారు, ఎవడో ఒకరి మీద పడి ఎడుతారు వాళ్ళు. ఎందుకు తెలుసా? నిజంగా నిజాయితీకి ఒప్పుకునే దమ్ము, ధైర్యం ఎవడికి ఉండదు. అరే నేను తప్పు చేశాను, ఈ తప్పు వల్ల నాకు ఇలా నష్టం జరిగింది. ఎవడు ప్రపంచంలో నువ్వు ఎవరినైనా కలిచ్చు, నేను ఒక్కడినే మంచోడి, నేను శుద్ధ పర్సన్ అంటాడు. ఏమంటాడు? నేను సాంప్రదాయని, శుద్ధిని, శుద్ధ పోసని పాట చూసేవా అలా చెప్తున్నాడు. నేను శుద్ధ పోసని, ఇక వీళ్ళెట్ట మోసం చేశారు, వీళ్ళెట్ట మోసం చేశారు అంటాడు. ప్రపంచంలో ప్రతి ఒక్కడు ఇదే మాట అంటాడు. బట్ నేను ఆ టైప్ కాదు, నేను అంత శుద్ధ పోసనని నేను చెప్పట్లా. ఇక నేనేం తప్పులు చేశానో, నేనేం మిస్టేక్ చేశానో అన్ని ఓపెన్ గా చెప్తూ వచ్చా. స్టార్టింగ్ నుంచి చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. అవి ఎందుకు చెప్తున్నానంటే నేను చేసిన తప్పులు మీరు చేయకూడదని. నేను ఎలా మిస్టేక్స్ చేశానో అదే టైప్ మిస్టేక్స్ మీరు చేస్తే మీకు టైం వేస్తా కదా. సో కాబట్టి మీరు చేయాల్సింది, ఇప్పుడు బిజినెస్కి వెళ్తున్నారు కదా ప్లాన్ చెప్పడానికి, మీరు వెళ్ళిన చోటల్లా భరోసా ఇచ్చి చేయించండి. ఎలా భరోసా ఇవ్వాలి? 4 ఏళ్ళు మీరు నాతో నిలబడాలని చెప్పాలి వాళ్ళకి. ఏం నిలబడాలి? ఏమని చెప్పాలి? 4 సంవత్సరాలు మీరు నాతో కలిసి పనిచేయాలి అని చెప్పాలి. ఎస్ఆర్నో? నువ్వేమి చేయకుండా నేను చేస్తానంటో తప్పు. మరి భరోసా ఇస్తారా? ఎస్ఆర్నో? 4 ఏళ్ళని కరెక్ట్ కమిట్మెంట్ ఇస్తారా, రాంగ్ కమిట్మెంట్ ఇవ్వకుండా? ఎస్ఆర్నో? నెక్స్ట్ ఎలా చేయాలో ఏం చేయాలో నేను నేర్పిస్తాను, మనం కలిసి పనిచేద్దాం అని చెప్పాలి. ఎస్ఆర్నో? నీకెందుకు, నేనే చూసుకుంటాను, మొత్తం నేనే చూసుకుంటా అంటే జాయిన్ అవుతాడు. జాయిన్ నుంచి ఏం ఉపయోగం? నువ్వు చూసుకుంటావు, నీకోసం ఎదుగుతాడు, నువ్వేం చూసుకుంటావా అని. అతను ఏం జూమ్కి రాడు, ట్రైనింగ్కి రాడు, ఫంక్షన్ రాడు, ఏది ప్లాన్ నేర్చుకోడు, ఏమి నేర్చుకోకుండా ఏంటి సేఫ్ గేమ్ ఆడతారు చాలా మంది. ఎలాంటి గేమ్ ఆడతారు తెలుసా? జాయిన్ అయ్యేటప్పుడు ఓకే నేను అన్ని చేస్తానని చెప్పి జాయిన్ అయ్యి అక్కడి నుంచి సేఫ్ గేమ్ మొదలు పెడతారు. సేఫ్ గేమ్ ఎలా ఉంటుంది తెలుసా? వాళ్ళ సేఫ్ గేమ్, నాకు ఎవరు చెప్పిన అందరు ఇట్ట అంటున్నారు, అందరు ఇట్ట అంటున్నారు, అన్ని నెగిటివ్స్ మాట్లాడతారు. అంటే సానుభూతి డ్రామా.
ఈ సానుభూతి అయినప్పుడు అయ్యో ఎవరు రావట్లేదని కొంతమంది సానుభూతి కూడా లెఫ్ట్ రైట్ టీం ఇచ్చేస్తారు, నాలాంటి వాడు ఇచ్చేస్తారు. నేను అట్లా ఇచ్చేది పాపం, అరే వీళ్ళకి ఎవరు రావట్లేదుగా, చాలా మంది ఇందులో ఉండగా నేనే ఇచ్చేవాడిని. అర్థమైందా? ఆ సానుభూతి కోసం పడుకోమాకండి. వచ్చిన వాళ్ళకి ముందే చెప్పు, తీసుకొస్తున్నారు కదా, ఇద్దరు రావాలి. ఇద్దరు రావడానికి ఒక రోజు రాకపోతే ఒక నెల, నెల కాకపోతే 2 నెలలు, లేకపోతే 3 నెలలు, 6 నెలలు, నో ప్రాబ్లం. వాళ్ళ దగ్గర నుంచే రావాలి, వాళ్ళ కాడి నుంచే వచ్చే విధంగా మనం చేయాలి. అలా వాళ్ళకి ఒక ట్రైనింగ్, మీటింగ్, ఫంక్షన్ కి తీసుకురాగలిగితే ఖచ్చితంగా ఇమీడియట్ గా వాళ్ళు చేస్తారు. అంతేగాని మీరే మనుషులు తెచ్చి రెండు వైపులు వేయదు. వాళ్ళకి ఎవరు రెండో వైపు రావట్లేదని నువ్వే తెచ్చేసావా, కెళ్ళి అతను దుకాణం బంద్, ఇక అతను బిజినెస్ చేయడు, నీ ఫోన్ ఎత్తాడు, జూమ్కి రాడు. ఎస్ అన్ను. ఈ తప్పులు నాకన్నా ముందు ఎవరన్నా చేసి ఉంటారు, బట్ వాళ్ళు ఎవరు యూట్యూబ్ లో పెట్టలా, ఫేస్బుక్ నాకు చెప్పలా ఎవరు. అందుకే నేను మళ్ళీ అదే మిస్టేక్ చేశా. ఇప్పుడు నేను మళ్ళీ మీకు ఎందుకు చెప్తున్నా అంటే అలాంటి మిస్టేక్స్ మీరు చేయొద్దు. నో ప్రాబ్లం. నీతిగా నిజాయితీగా చేద్దాం. 4 సంవత్సరాల్లో నీతిగా నిజాయితీగా నేను డైమండ్ అయ్యాను. మీరు 4 ఏళ్ళు 100% అవుతుంది. కరోనా టైం లాంటి టైంలో నేను డైమండ్ అయినప్పుడు ఏ కరోనా లేదు, ఏమి లేదు. ఇప్పుడు మీరు అవుతారా అవరా? ఎస్తాను. ఇక్కడ ఎవడు లేనప్పుడే డైమండ్ నేను అయినప్పుడు, అరే మీకు అండగా, మీ ఇక్కడున్న ప్రతి ఒక్కరి అండగా గేరా చిన్నారావు అని నేనున్నా. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా, ఏలూరు అయితే గంటలో ఉంటా, నర్సంపేట సత్తెనపల్లి అయితే అర్ధగంటలో ఉంటా, గుంటూరు అయితే పావు గంటలో ఉంటా. ఏ ప్రాబ్లం వచ్చినా నన్ను దాటుగానే రావాలా. ఎస్ అన్నో. మహా అయితే ఏ ప్రాబ్లమ్స్ వస్తాయి, కొంతమంది ఇది ఫేక్, ఫ్రాడ్ అంటాడు. ఎవడైనా ఫేక్ అంటే ఇమీడియట్ గా నేను వచ్చేస్తాను. ఫేక్ అని నిరూపిస్తే లక్షిస్తాను, దమ్ముంటే నిరూపించమంటాను. దమ్ము లేకపోతే నువ్వు నిరూపించలేకపోతే దీంట్లో జాయిన్ అవ్వు, లేకపోతే నువ్వు కామ్గా ఆగిపో. అంతేగాని ఎక్కడ మాట్లాడేది ఒప్పుకుంటాకి ఇక్కడ ఎవడు లేడు. ఎస్ఆర్ నో. నేను చేసే పని ఫేక్ అయినట్టాకి ఎవరికి రైట్ ఉంది? ఎవరికి రైట్ ఉందా? నా చేత కాలేదు, నీకు చేయలేదని మానుకో. నువ్వు అక్కడ కూర్చో మూలన, నీకు కుదరదు, నీకు అవ్వదంటే. చేత ఇవ్వడు దమ్మున్నోళ్ళే. కొంతమంది ఆడవాళ్ళు కూడా మగాళ్ళలాగా పనిచేసే వాళ్ళు వస్తారు. దమ్ము లేనని నువ్వు అట్టని కూర్చో. నువ్వు ఏ పని చేత కానోడు నువ్వు ఎందుకబ్బా? ఏదైనా పని మొదలు పెట్టావంటే మొదలు పెట్టకుండానే ఉండాలా. మొదలు పెడితే మధ్యలో ఆపటాకు ఉండకూడదు. కష్టపడాలా, కష్టపడే విధానం తెలుసుకోవాలా. అరే ఏ పనిలో కష్టం ఉండదండి? ఏ పనిలో కష్టాలు ఉండవు చెప్పు? ఏ పనిలో ఈజీగా వచ్చేసి సక్సెస్? ఏ పని అయినా 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు కష్టం లేకుండా ఎవడు సక్సెస్ అయినాడు చరిత్రలో లేడండి. సేమ్ షాప్ లో మాత్రం ఏం కష్టం? మహా అయితే ప్లాన్ చెప్పడం కష్టం, ఫాలోఅప్ చేయడం కష్టం, ఇంటికి వెళ్ళి మాట్లాడటం కష్టం. ఇది కష్టం అంటే ఎట్లా సార్? ఎందుకన్నా కష్టమైన పనులు బొచ్చెడు చేశాను నేను. కాలేజీలో ఉన్నప్పుడు హాస్టల్, హోటల్, కర్రీ పాయింట్, రెస్టారెంట్, కాలేజీలో అడ్మిషన్లు, ఎన్ని పనులు చేశానో నాకు తెలుసు. ఈరోజు ఏముంది సార్? అంతా హార్డ్ వర్క్ అంతా అయిపోయింది. సేమ్ షాప్ లో స్టార్టింగ్ లో అయితే బాగా కష్టాలు ఉండేవి, ఇప్పుడు ఏం కష్టాలు లేవు. ప్రతిదీ అక్కడ పడినా యూట్యూబ్ లో చూపించవచ్చు, ఫేస్బుక్ లో చూపించవచ్చు, సక్సెస్ అయిన వాళ్ళు మీ కళ్ళ ముందు ఉన్నారు చూపించవచ్చు. మాకైతే ఎవడు లేడు. వాళ్ళ చెక్కులు కూడా చూపించడానికి లేదు, ఎవరు లేరండి మాకు. ఇప్పుడు మేము చెక్కులు చూపిస్తాం, వాళ్ళ మొబైల్లో మా అకౌంట్లు చూపిస్తున్నాం, మా అమౌంట్లు చూపిస్తున్నాం, ఇన్కమ్ ట్యాక్స్ అన్ని చూపిస్తున్నాం, మా అచీవ్మెంట్లు, కార్లు చూపిస్తున్నాం, ఇల్లు చూపిస్తున్నాం. ఏమి చూపించట్లే మేము. ఎస్ సార్. సో దమ్ముగా ధైర్యంగా చేస్తారా? లాస్ట్ 20 రోజుల్లో నేను కాంటాస్ట్ విన్ అయ్యా. మీరు ఈ రోజు గట్టిగా అనుకుంటే, మళ్ళీ చెప్తున్నాను, మీ అప్లైన్ అనుకున్నా మీరు విన్ కాలేరు, మీ డౌన్లైన్ అనుకున్నా మీరు విన్ కాలేరు. మీరు గట్టిగా కమిట్మెంట్ తీసుకుంటే మీకు లెఫ్ట్ లో 19, రైట్ లో 19 జాయిన్ అవటం పెద్ద మ్యాటరే కాదు. పెద్ద మ్యాటర్ కాదు. లిస్ట్ వేయండి, లిస్ట్ రాయండి. కనీసం 50 మంది స్ట్రాంగ్ లిస్ట్ రాయండి. ఎంతమంది లిస్టు? 50 మంది స్ట్రాంగ్ లిస్టు. వెళ్ళిపోండి ఈరోజు 5 తెచ్చేద్దాం పండి. వీళ్ళైతే అప్లై తీసుకురండి, లేకపోతే డైరెక్ట్ నువ్వే వెళ్ళిపో, ఏం కాదు. 50 మందిలో ఫస్ట్ 5 ఈ రోజు కలవాలి. వెళ్ళిపోయాం, ప్లాన్ చెప్పాం మొత్తం, మొత్తం క్లారిటీగా. సార్ ఈ బిజినెస్ లో సక్సెస్ అయినాడు, ఇక మా ఫ్రెండ్, లేకపోతే మా కొలీగ్, లేకపోతే మా తెలిసిన ఆయన, ఇక మా ఊరు ఆయన, లేకపోతే మా ఇంటి పక్కన ఆయన, లేకపోతే మా ఏరియా ఆయన అని నా గురించి చెప్పుకోండి ప్రమోషన్. లేకపోతే మీ ఏరియాలో మీ అప్లయన్స్ గురించి చెప్పుకోండి. ఇగో ఇలాంటి సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు, ఇలాగ నేను కూడా కావాలనుకుంటున్నాను, రండి కలిసి పనిచేద్దాం. ఒక 4 సంవత్సరాల్లో మంచి లైఫ్ రాబోతుంది, నేను మీతో పాటు తోడు ఉంటాను, రా కలిసి పనిచేద్దామని ఒక భరోసా, నమ్మకాన్ని నువ్వే ఇవ్వాలి. తీసుకెళ్ళిన వ్యక్తి నువ్వే ఇవ్వకుండా అప్లై చేత ప్లాన్ చెప్పించేట్టుకుంటావు.
కంపెనీ డైరెక్టర్ వచ్చి ప్లాన్ చెప్పినా డీడీ ఇవ్వాలంటే తీసుకెళ్ళినా నువ్వే భరోసా ఇవ్వాలి. నువ్వు భరోసా ఇవ్వకపోతే ఎవడు వస్తాడండి? అర్థమవుతుందా? నువ్వు వెళ్ళి అప్లైన్ తీసుకెళ్ళి కూర్చోబెట్టినంత మాత్రం డీటెయిల్ రావు. భరోసా ఇవ్వాలి, నేనున్నాను నీకు సపోర్ట్ గా, ఇగో మా అప్లైన్ ఉంటాడు, నేనుంటా. మరి ముఖ్యంగా నేను నిన్ను వదిలిపెట్టను, రా కలిసి పని చేద్దాం, రా పని చేసుకుందాం. ఎవరెవరు సక్సెస్ అయినప్పుడు మనం ఎందుకు కాలేము అండి, మనం ఎందుకు కాలేము అని ఒక ధైర్యాన్ని ఇచ్చి భరోసానిచ్చి వాళ్ళ దగ్గర 5 మందితో డైలీ మాట్లాడితే కనీసం 1-2 డీడీస్ వస్తాయి. కనీసం ఒక డీడీ వచ్చింది. ఒక్క డీడీ రోజుకు 1 డీడీ టార్గెట్ పెట్టుకున్నా సరే, లెఫ్ట్ లో రైట్ లో అటు ఒక 9 ఇటు ఒక 9 అయితే చక్రా విన్ అయిపోతారు. ఎస్ఆర్ను రోజుకు ఒక డీడీ టార్గెట్ పెట్టుకుంటే వచ్చిన వాళ్ళకల్లా మరి నాలెడ్జ్ ఇస్తే మళ్ళీ వాళ్ళతో కూడా ఇలా భరోసా ఇప్పించగలిగితే మనం కాంటెస్ట్ విన్ అవటం పెద్ద మ్యాటర్ కాదండి. మీరు బ్యాంకాక్ విన్ అవ్వాలి అని గట్టిగా అనుకుంటే, ఇక్కడ గట్టిగా అనుకుంటే ఇప్పటికిప్పుడు మీరు క్షణంలో నిర్ణయం తీసుకొని కూడా ఈ రోజు మీరు మొదలు పెట్టుకుని అలివేల మంగా మేడం ఎల్లందు నుంచి ఎలా విన్ అయిందో అలా మీరు కూడా విన్ అవ్వచ్చు. అర్థమవుతుందా? ఇంకా పాపం వాళ్ళకి నెట్వర్క్ లేని ఏరియా, నెట్వర్కే లేదు వాళ్ళకి. వాళ్ళ ఏరియాలో జూమ్ కొత్త కూడా లేదు ఛాన్స్. ఏజెన్సీ ఏరియా ఖమ్మం మొత్తం అదంతా ఫారెస్ట్ ఏరియా. నెట్వర్క్ వాళ్ళు జూమ్ కూడా రారు. జస్ట్ మీటింగ్ లో ఇప్పుడు మాత్రం జనాలు కుప్ప తెచ్చుకుంటారు వాళ్ళు. ఎందుకంటే జూమ్ కు రావడం కూడా వాళ్ళకి ఛాన్స్ లేదు. మొబైల్ ఫోన్ కి నెట్వర్క్ ఉండదు వాళ్ళకి, మొబైల్ ఫోన్లే ఉండవు వాళ్ళకి. అర్థమవుతుందా? అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదు, అనుకోవాలా. అర్థమవుతుందా? మీరు గట్టిగా అనుకోండి. మీరు అనుకుంటే 100% ఈ కాంటెస్ట్ లో మీరు విన్ అవుతారు. దశరథ్ మాంజీ అని ఒక అతను ఉంటాడు. సో అతను బీహార్ లో ఉంటాడు అనమాట. వాళ్ళ ఆవిడకి పురిటి నొప్పులు వచ్చినప్పుడు హాస్పిటల్లో జాయిన్ చేయించడానికి వెళ్ళే ప్రాసెస్ లో వాళ్ళ ఊరు నుంచి హాస్పిటల్కి వెళ్ళాలంటే కొండెక్కి దిగాలి. అర్థమవుతుందా? ఆ కొండెక్కి దిగే ప్రాసెస్ లో వాళ్ళ ఆవిడ చనిపోయింది. చనిపోయి బిడ్డ కూడా చనిపోయినప్పుడు అతను ఒక 25 ఏళ్ల వయసు కుర్రాడు. అతను ఒక గట్టి కమిట్మెంట్ తీసుకున్నాడు. ఈ కొండ వల్ల మా ఊరికి రాకపోకం లేకుండా పోయింది. ఎట్టి పరిస్థితుల్లో ఈ కొండని తీసేపించి రోడ్డు మార్గం కావాలని ఆ ఊరు గ్రామ ప్రజలతో కలిసి మాట్లాడి గవర్నమెంట్కి అర్జీలు పెట్టడం మొదలుపెట్టాడు. ఏ గవర్నమెంట్ వచ్చినా సరే అక్కడ రోడ్డు వేయడానికి అవట్లా. ఏ ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఇలా పోరాటం చేశాడు, అవలా. అప్పటికే అతనికి 30-35 ఏళ్ళు వచ్చినాయి. ఏ గవర్నమెంట్ చేయట్లా, ఎవరు దాన్ని పట్టించుకోవట్లా. ఇక అతనే మొదలుపెట్టాడు. ఈ కొండని 2 ముక్కలు చేస్తే, బద్దలు చేస్తే రోడ్డు వచ్చేసింది, నేనే చేస్తాను అని మొదలుపెట్టాడు. ప్రతిరోజు ఒక సుత్తి తీసుకునేవాడు, ఉలి తీసుకునేవాడు, కొండను కొడత మొదలుపెట్టాడు. కొండను కొడత మొదలుపెట్టాడు. ప్రతిరోజు అదే పని. పొద్దున వెళ్ళటం సాయంత్రం దాకా అదే పని. కొండను కొడుతూ కొడుతూ ఉంటే వాళ్ళ ఊళ్ళో వాళ్ళందరూ పిచ్చోళ్ళు లెక్క చూసేవాళ్ళు. అరే ఈడేంద్ర బాబు కొండని అరే గవర్నమెంటే రోడ్డు వేయలేము, మా వల్ల కాదురా బాబు,